ఓకే. ఈ 100 డేస్ ప్రోగ్రామ్ మనం నేర్చుకుంటే ఇక్కడ నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేయొచ్చు అంటారు? వాళ్ళకి ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? సో బేసిక్గా స్టూడెంట్స్ ఎక్కువ మంది అండి ప్రోగ్రామింగ్ అన్నది కష్టం అని చెప్పి ఫీల్ అవుతారు. చాలా డిఫికల్ట్ థింగ్, ఒక రాకెట్ సైన్స్ టైప్ లో ఫీల్ అవుతారు. ఈవెన్ ఆ రాకెట్ సైన్స్ కనిపెట్టింది కూడా హ్యూమన్సే కదా. సో ఏది కష్టం కాదండి, మనం ఎలా బిలీవ్ చేస్తే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆ టైప్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటది. సో మనం దాన్ని ఈజీ అనుకుంటే అది ఈజీ లాగే కనిపిస్తుంది, కష్టం అనుకుంటే కష్టం లాగానే. నేర్పించే ట్రైనర్, వీళ్ళు నేర్చుకునే విధానం అన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చాలా మంది స్టూడెంట్స్ కోడింగ్ లాంగ్వేజెస్ కూడా థియరీ సబ్జెక్ట్స్ లాగా చదువుతారు. ఇది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సిస్టమ్స్ లో, ల్యాప్టాప్ లో ప్రోగ్రామింగ్ రాస్తూ ప్రాక్టీస్ చేస్తేనే అది వస్తుంది అనమాట. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి మాట్లాడతాము. మాట్లాడటానికి పుట్టిన బేబీ 1.5 year వచ్చినప్పుడు తను మాట్లాడేటప్పుడు మనం ఏం రాయించాం, మనం మాట్లాడుతూ ఉంటే అబ్జర్వ్ చేసి తిరిగి మాట్లాడతారు. అట్లాగే ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ రావాలి అంటే తిరిగి ఆపోజిట్ లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ లాజిక్స్ వస్తూ ఉంటాయి, చదివితే రాదు.